హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు మీరు అందరూ? నా కామెంట్స్లో చెప్పండి. సో చోటి ఫ్యామిలీ స్టోరీ అండి. ప్లీజ్ అండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ అయితే తప్పకుండా చేయండి. అయితే నేను చెప్పాను కదా ఇంతకుముందు వీడియోలో, అదే పానీపూరి వీడియోలో అండి. సో ఖుష్ ఖబర్ ఒకటైతే ఉంది, చెప్తాను. సో విషయం ఏంటంటే, మా అక్క వాళ్ళ పాపది పెళ్ళి ఫిక్స్ అయిందండి. సో మ్యారేజ్ ఫిక్స్ అయింది. ఎవరికో కాదు, మా అక్క వాళ్ళ పెద్ద ఆడపిల్ల కొడుకుకి ఇస్తున్నారనమాట. మేనరికం అండి. సో మా అక్కని కూడా మా నాన్న వాళ్ళ పెద్దక్క కొడుకుకి ఇచ్చినారు. అంటే మా బావ కూడా మేనబావనే. మా బావలు ఇద్దరు అండ్ మా మేనత్తకి ఇద్దరు ఆడపిల్లలు, ఇద్దరు మగపిల్లలు అనమాట. సో ఇట్లా మా బావలు ఇద్దరు అండ్ మా అక్కలు ఇద్దరు అనమాట. సో ఇట్లా ముందు వీడియోలలో చెప్తానండి ఎవరెవరో పరిచయం చేయిస్తాను. సో మా అక్కనైతే లంచ్కి ఈ విధంగా ఏర్పాట్లు చేసిందనమాట. పాపం ఒక్కతే చేసుకుంది. సో మేము వెళ్ళే వరకు అయితే లేట్ అయిపోయింది. నేను 1:30కి ఇంట్లో నుంచి బయలుదేరిన అనమాట. బికాస్ మా పిల్లలకి ఎగ్జామ్స్ ఉండే, SA1 ఎగ్జామ్స్. ఇంకా వాళ్ళకి ఒక్కొక్క టైమింగ్స్ ఉండే అనమాట. మా ఇద్దరు పాపలకి మార్నింగ్ టైంలో అండ్ మా బాబుకి ఆఫ్టర్నూన్ టైంలో. ఇంకా మా పిల్లలని ఇద్దరిని తీసుకొని తెచ్చి ఇంకా మా బాబుని వదిలేసి వచ్చేవరకు టైం అయితే పట్టింది. సో మా అక్క లంచ్లోకి బగారా రైస్ అండ్ సాంబార్, చిక్కుడుకాయ ఫ్రై అండ్ టమాటో తొక్కు అండ్ నార్మల్ రైస్, ఇంకా స్వీట్లోకి సో స్వీట్ ఉండాలి కదా. సో అందుకని లడ్డూలు, సున్నుండాలండి. చాలా బాగుండే సున్నుండాలు అయితే నోట్లో వేసుకోగానే కరిగిపోతున్నాయి అనమాట. ఇక్కడ ఈ వీడియో కొంచెం ఫన్నీగా ఎంజాయ్ఫుల్గా ఉంటుంది. సో మీరు కూడా చూసి ఎంజాయ్ చేయండి. చాలా ఏం తింటున్నావు? నిజంగా లడ్డు ఉంది నా చేతిలో. కన్నా ఏం తింటున్నావురా? అరే నీ చేతులు ఉంది రమలాది నాకి. మళ్ళా సో వీడు మా మన్మడండి. ఫస్ట్ వీణ్ణ చూపించాలి మీకు, ఎంత క్యూట్గా ఉన్నాడు కదా. సో మా చాని వాళ్ళ కొడుకు అనమాట. అంటే మా పెద్ద బావ అని చెప్పినా కదా. సో మా పెద్ద బావ వాళ్ళ కొడుకు నాకు మన్మడు. నేను నైనమ్మ. సో చూసారా, నేను నైనమ్మని కూడా అయిపోయాను అనమాట. నా చేతిలో లడ్డు పోయింది కన్నా, నా చేతిలో లడ్డు పోయింది. సో మా మేనత్తకి ఇద్దరు కొడుకులు అని చెప్పాను కదా. ఈ బావ పెద్ద బావ అన్నమాట. లడ్డు పోయింది నాది. కొరుకురా నువ్వు, లడ్డు కొరుకు. అంతేనా? వెరీ గుడ్. సో వీళ్ళంతా కూడా మా బావలండి. సో తర్వాత ఇప్పుడు మనమైతే ఇంట్లోకి అయితే ఎంట్రీ ఇద్దాము. మా నాన్న. సో ఇందాక బాబుని ఎత్తుకున్నారు చూడండి, మా పెద్ద మా బావ వాళ్ళ అన్నయ్య. సో ఇక్కడ మా బావ అక్క వాళ్ళ ఇంట్లోకి అయితే ఎంట్రీ చేద్దాము. సో వీళ్ళందరూ కూడా మా అక్క వాళ్ళు అండ్ మా అక్క వాళ్ళ ఆడపిల్ల వాళ్ళ చుట్టాలు అందరూ అయితే ఉన్నామన్నమాట. మా ఫ్యామిలీ ఉంది ఇంకా మొత్తము. మేమే ఇంకా చుట్టాలం అంటే, ఇంకా బయటి వాళ్ళు ఎవ్వరు లేరనమాట. మేమే ఉన్నామన్నమాట చుట్టాలము. అండ్ మా అక్క ఫ్రెండ్స్ ఉన్నారు. సో చోటి ఫ్యామిలీ మొత్తము బడి ఫ్యామిలీ కాబోతుందండి తొందరలోనే. అందరి ఫ్యామిలీని ఇంట్రడ్యూస్ చేస్తాము, మా ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ కూడా. సో మా అక్క అండ్ మా అక్కలు ఇద్దరు అండ్ మా అక్క వాళ్ళ ఆడపిల్లలు ఇద్దరు, వీళ్ళు అండ్ పిల్లలు. సో ఇంట్రడ్యూస్ చేస్తా ఇంకా ముందు. చెప్తా అందుకని ఎక్కువ దించుతున్నా, పెళ్లి కొడుకు వాళ్ళ అమ్మ అని. సో మా మేనత్త వాళ్ళ ఇద్దరు బిడ్డలు అని చెప్పినా కదా, అక్కలు ఇద్దరు వీళ్ళే. హాయ్ సోనా, నువ్వు పెట్టుకో ఫస్ట్. ఇంకో ఫోన్ నెంబర్స్ పెట్టు. ఇగో నేను మాకు
చలో పెట్టేసి అక్కడ పెద్ద మొక్క పెద్ద మొక్క పెద్ద మొక్క అయిపోయింది ఏమమ్మా శివాలకి వచ్చింది ఇట్లకైనా తీయడం బెట్ట ట్రెండింగ్ అయింది అక్క. సో ఇట్లా మా దాంట్లో ఇట్లా బొట్టు పెట్టడానికి వచ్చినప్పుడు సో బట్టలు పెట్టి ఇంకా పువ్వులు ఆడపిల్లకు సంబంధించిన అన్ని ఐటమ్స్ కూడా ఇట్లా పెట్టి ఇస్తారనమాట. సో ఇట్లా బట్టలు పెట్టిన తర్వాత సో బట్టలు వేసుకొని వచ్చిన తర్వాత ఇంకా వాళ్ళు తెచ్చిన వెండి కానీ బంగారం కానీ ఈ విధంగానైతే ఆ అమ్మాయికి ఇచ్చేసి ఇంకా మా పిల్ల ఈమె అనేసి అనుకుంటారనమాట. ఇట్లనే చేస్తారు మా దాంట్లో. సో మీ దాంట్లో ఎట్లా చేస్తారో కామెంట్స్లో చెప్పండి ఫ్రెండ్స్. మా నాన్న వాళ్ళ పెద్ద బావ పెద్దక్క మాకు మేనత్త అండ్ మేనమామ అనమాట. సో మా బావ వాళ్ళ మమ్మీ డాడీ. సో వీళ్ళందరూ కూడా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అండి. సో అక్క వాళ్ళ ఫ్రెండ్స్ నైబర్స్ అందరూ కూడా వచ్చిరనమాట. సో అక్కడ కార్నర్కి కూర్చున్నామే మా 4వ మేనత్త. సో ఇక్కడ తన పక్కన కూర్చున్నామే మా అక్క వాళ్ళ యారాలు అండ్ చిన్న ఆడపడుచు. మా సోనకి రీసెంట్గా పాప పుట్టింది కదా. సో అక్క ఎత్తుకొని ఉండిందనమాట. చాలా సౌండ్స్ వస్తున్నాయి కదా. సో పాపకి డిస్టర్బ్గా ఉండే అనమాట, ఏడుస్తూ ఉండే. సో తర్వాత వీళ్ళందరూ మా రిలేటివ్స్ అండి. సో నెక్స్ట్ ఇంకా వెండి పట్టీలు అయితే వచ్చింది మా బావ వాళ్ళ అక్క. సో అందుకని ఇంకా పట్టీలు అయితే మా చిన్నక్క మా రెండో అక్క అయితే వేస్తుందన్నమాట. సో చాలామందికి డౌట్ వస్తుంది ఎంగేజ్మెంట్ చేస్తారు కదా అని. సో ఎంగేజ్మెంట్ కన్నా ముందు ఈ విధంగా బొట్టు అయితే పెట్టే కార్యక్రమం అయితే ఉంటుందన్నమాట. సో ఇక్కడ మా బావ అయితే హాయ్ చెప్తున్నాడండి మీ అందరికీ కూడా. సో అందరూ బావ వాళ్ళు అండ్ మా మామయ్యలు అందరు బయట ఉండే కదా, అందరు లోపలికి అయితే వస్తున్నారనమాట. స్వీట్ కూడా తినిపించాలి, ఇంకా ఆశీస్సులు కూడా ఇవ్వాలన్నమాట. సో అందుకని అందరు కూడా లోపలికి అయితే వస్తున్నారు. సో ఇట్లా జరిగింది మా అక్క బిడ్డ బుట్టు ఫంక్షను. సో ఫన్నీగా ఉంటుందండి, ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా అంతవరకు లాస్ట్ వరకు వీడియో అయితే చూడండి. మీకు కూడా అక్కడ ఉన్న ఫీలింగ్ అయితే కలుగుతుంది తప్పకుండా. మంచి పాటలు అంటే పట్టుకో అదే అంటే సౌండ్ అంటే. సో ఇక్కడ నేను స్వీట్ తినమని చెప్తున్నాను అనమాట మా సోనికి. తను అంటుందనమాట నాకు కొంచెం కూడా వద్దని. వాళ్ళ పాప కోసం, చిన్న పాప కదా కాఫ్ వస్తుంది అని చెప్పేసి అయితే తినట్లేదు అనమాట తను. ఇక్కడ మా బావ అందరికీ కూడా బొట్టు పెడుతున్నారండి. సో అందరికీ కూడా సో చూసారా ఫ్రెండ్స్, ఈ విధంగా మా బావ అందరికీ కూడా బొట్టు పెడుతున్నారు అనమాట. వీళ్ళిద్దరండి అన్నదమ్ములు, మా బావలు ఇద్దరు, మా మేనత్త కొడుకులు. సో ఆయన పెద్ద బావ అండ్ మా బావ రెండో బావ అనమాట. సో ఇక్కడ మా అల్లుడు అయితే రాబోతున్నాడు అనమాట, లోపలికి ఎంట్రీ ఇస్తున్నాడు. చూసారా, వెల్కమ్ అల్లుడు గారు అని అయితే నేనైతే అంటున్నాను అనమాట. సో నవ్వుతున్నాడు. ఇట్లా కెంచు, కుడికాలు సో ఫ్రెండ్స్, ఇప్పుడు మా అల్లుడికి అయితే ఇంకా మా బావ బొట్టు పెట్టడం, ఇంకా టవాలు కప్పడము అండ్ పూలదండలు మార్పించడం, స్వీట్ తినిపించడం ఇవన్నీ కూడా చేస్తారు. సో ఇద్దరికి కలిపి స్వీట్ అయితే తినిపిస్తారు. ఆ తర్వాత చూసి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి ఇద్దరికి కూడా.
ఇచ్చేయు ఆమెతోటి నువ్వు వేయించు చల్లే ఇప్పుడు టవల్ కప్పి స్వీట్ బుట్టు పెట్టినావా సీట్ పెట్టు నింపించుకోవాలి ఇదేంట్రా సో ఇక్కడ మా నాన్నకి మా చింటూ మన్మడు అవుతాడు కాబట్టి సో సతాయిస్తూ ఉండే అనమాట, ఇద్దరు తినిపించుకోవాలి అది ఇదని చెప్పేసి. సో మన్మడు మన్మరాలు దూరం ఏం కాదు, ఎత్తుకొని ఆడించిన పిల్లలే కాబట్టి సో ఇట్లా మా నాన్న అయితే ఫ్రీగా అయితే వాళ్ళని సతాయించుకుంటూ కూర్చున్నాడు అనమాట. సో ఫ్రెండ్స్, మా రెండో అక్క మీ అందరికీ తెలుసు కదా. సో మా అక్క అయితే తినిపిస్తుంది ఇప్పుడు స్వీట్ ఇద్దరికి. సో మా అక్క అండి, మా పెద్ద అక్క. సో మా అక్క వాళ్ళ పాపది ఎప్పుడు బొట్టు ఫంక్షన్. సో మా అక్క కూడా స్వీట్ అయితే తినిపిస్తుంది అనమాట. సో ఈమె కూడా మా అక్క అండి, మా అక్క వాళ్ళ యారాలు, మా పెద్ద బావ వాళ్ళ వైఫ్ అనమాట. సో మా సొంత అక్క లాగానే ఉంటుందండి, మమ్మల్ని అట్లనే చూస్తుంది అనమాట సమానంగా. చాని నువ్వు నవ్వాలరా. ఇందాక చూసిరు కదా అక్క వాళ్ళ కొడుకు అనమాట వాడు. సో ఈ అక్క కూడా మా చెల్లె వాళ్ళ యారాలన్నమాట. సో మేనత్త వాళ్ళ కోడలు, మా చెల్లెని కూడా మేనత్తకే ఇచ్చినాము. ఈ అత్త ఇంకొక అత్త అనమాట. మా నాన్నకి మొత్తం 5 మెంబర్స్ అనమాట. మా నాన్న వాళ్ళిద్దరు, మా పెద్దనాన్న, మా నాన్న అండ్ మా మేనత్తలు 5 మంది. సో ఈ అత్తమ్మ 4వ అత్తమ్మ అనమాట. సో అత్తమ్మ అనడం ఫస్ట్ టైం అండి, అక్కనే అంటాం మేము మా మేనత్తలందరినీ కూడా. సో మీకు అర్థం కావడానికి నేను చెప్తున్నా. ఈయన మా 3వ బావ. సో మా 3వ అక్క వాళ్ళ భర్త అనమాట. సో ఆయన కూడా స్వీట్ అయితే తినిపిస్తున్నారు పిల్లలిద్దరికి. సో స్వీట్ తినమంటే మా చిక్కి చాలా సతాయిస్తుంది, కొంచెం పెట్టు అని. సో ఈయన మా రెండో బావ అండి, మీ అందరికీ తెలుసు కదా. సో మా బావ కూడా స్వీట్ తినిపిస్తున్నారు అనమాట ఈ విధంగా. కొంచెమే పెడుతురుగా బేట. ఇంత పెడతా కూడా తింటలేదు. సో ఈయన మా అన్నయ్య వాళ్ళ రిలేటివ్స్ అండి, మా అన్నయ్య వాళ్ళ అన్నయ్య అండ్ వదిన అనమాట. సో వాళ్ళు కూడా స్వీట్ తినిపిస్తున్నారు ఈ విధంగా. పెళ్లి కొడుకుకి పెద్దనాన్న పెద్దమ్మ అవుతారండి. సో ఇందాక చెప్పినా కదా మేనత్త బిడ్డలు ఇద్దరు అని. సో అక్క పెద్ద ఆమె అనమాట. సో అక్క కొడుకుకే ఇస్తున్నారనమాట. సో పెళ్లి కొడుకు వాళ్ళ మమ్మీ అనమాట. మా చిక్కికి అత్త, ఇంకా సో అత్త కాదు అమ్మనే, అంతా ఎత్తుకొని పెంచిన వాళ్ళే కదా. సో అందరు హ్యాపీగా ఉండిరండి, మంచిగా అనిపించింది. సో మా అన్నయ్య
మా అన్నయ్య అయితే ఎంత సాఫ్ట్ అంటే ఇంతవరకు ఎవరిని ఒక మాట అనేది చూడలేదన్నమాట మేము. సో చాలా మంచిగా అనిపిస్తుంది మా అన్నయ్యని చూసినప్పుడు కూడా. పెళ్లి కొడుకు ఫాదర్ అండి. సో మా ఫ్యామిలీ మెంబర్స్ అందరిట్లో వీళ్ళందరి దగ్గర నాకు నచ్చింది ఏంటంటే మంచి పొజిషన్లో ఉన్నారు. పైన కూడా అందరితోని పొలైట్గా తిరుగుతారండి. మంచిగా అనిపిస్తుంది, ప్రౌడ్నెస్ ఉండదు. ఇట్లా ఉండాలి అందరూ కూడా. సో కొంతమంది చాలా ప్రౌడ్గా ఇంకా మేమే అన్నంతగా ఫీల్ అవుతారు కదా. సో వాళ్ళని చూసినప్పుడు వీళ్ళని మా ఫ్యామిలీ మెంబర్స్ని చూసినప్పుడు నాకు చాలా తారీఫ్ అనిపిస్తుంది మా ఫ్యామిలీ మెంబర్స్ గురించి. ఏ విషయంలోనైనా మేము అందరం కలిసిమెలిసి ఉంటామండి. మాకు ఏ ఆపద వచ్చినా మా నాన్నని ఎంత ఇష్టపడతారో మా బావలు కానీ అక్కలు కానీ మేనత్త పిల్లలు మేనత్తలు ప్రతి ఒక్కరు కూడా అందరూ కూడా మేము ఉన్నామంటూ ఉంటారనమాట మా వెంట. ఈమె మా ఇంకొక అక్క అనమాట, ఇద్దరు ఆడపిల్లలు, ఈమె చిన్న ఆడపిల్ల మా అక్కకి పెళ్లి పిల్ల. సో మా చిక్కి స్వీట్స్ తినట్లేదని మా నాన్న అయితే సతాయిస్తూ ఉన్నాడు అనమాట తనని. సో ఈయన మా అన్నయ్య. సో ఇందాక చూసారు కదా మా అక్క వాళ్ళ హస్బెండ్, ఇద్దరు ఆడపిల్లలు అన్నా కదా, చిన్న ఆడపిల్ల వాళ్ళ హస్బెండ్ అనమాట. సో అన్నయ్య కూడా చాలా సాఫ్ట్ అండి, చాలా చక్కగా మాట్లాడతారు మాతోని. సో ఇప్పుడు మా వారు పెడుతున్నారండి స్వీట్. అందరు అయిపోయిన తర్వాత పెడదాం అనుకున్నాం మేము. లాస్ట్కి ఇంకా ఇద్దరం కలిసి పెడదాం అనుకున్నాం కానీ నేను వీడియో తీస్తున్నాను కదా. పెద్ద స్వీట్ అనేది తినాలి పెట్టాలి ఇప్పుడు. చిక్కి సైలెంట్ తిని చిక్కి. ఈయన మా మామయ్య అండి. సో మా అక్క లేరు, స్వర్గస్థులైనారు. సో మేనత్త, సో మా మేనత్త వాళ్ళ హస్బెండ్ అనమాట మా మామయ్య. సో ఈయన మా మేనబావ అండి, మా ఇంకొక మేనత్త కొడుకు. ఇందాక వాళ్ళ వైఫ్ కూడా తినిపించింది కదా, చూపించినాను కదా. సో ఇక్కడ మా మేనత్త అండ్ మా మేనమామ అయితే రాలేదన్నమాట కొన్ని పనుల వలన. సో ఇంకా మా ఇద్దరు చెల్లెళ్ళు కూడా రాలే, మేము మా మూడో అక్క. అందరు అయిపోయారా? సో ఈమె మా మేనత్త కోడలండి, ఇందాక చెప్పినా కదా. మా అత్తమ్మ లేరు, మా మామయ్య స్వీట్ తినిపించినారు కదా, వాళ్ళ కోడలు అనమాట. అయ్యో అందరు కూడా వెళ్ళే. సో మా కొడుకు అండి వీడు, మా పెద్దక్క కొడుకు. ఒక కొడుకు ఒక బిడ్డ అనమాట. సో వాళ్ళ బావకి చెల్లెలకి అయితే స్వీట్ అయితే తినిపించింది అనమాట. ఇట్లా వీడు మా మూడో అక్క కొడుకు. వీళ్ళు మా బావ వాళ్ళ ఫ్రెండ్స్ అనుకుంటానండి, అన్నయ్య వాళ్ళు. సైడ్లకి కనిపించదు కదా బావ, సైడ్లకి అందరు అయిపోయారా? ఈ అక్క వాళ్ళందరూ కూడా మా అక్క వాళ్ళ ఫ్రెండ్స్ అండి, నైబర్స్, మా అక్క ఫ్రెండ్స్ వీళ్ళందరూ కూడా. సో వాళ్ళందరూ కూడా తినిపిస్తున్నారు ఈ విధంగా స్వీట్స్. వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా ఉండిందని అయితే చెప్తున్నారనమాట.
అందరినీ ఒకటే షూట్ చేయాలి. ఫేసెస్ వద్దానొద్దు. స్మైలింగ్ అన్ని సో మా అల్లుడు కూడా వచ్చారండి, మా భవన్ అక్క కొడుకు. సో ఆయన కూడా స్వీట్ అయితే తినిపిస్తున్నారు అనమాట వాళ్ళ అన్న వదినకి. సో మా సంపత్ అన్న మీ అందరికీ పరిచయమే కదా. సో రీసెంట్గా 1 year యానివర్సరీ కూడా అయ్యిందనమాట. సో మా సంపత్ అన్న కూడా వచ్చేసిండనమాట వాళ్ళ చెల్లెకి బావకి స్వీట్ తినిపించడానికి. సంపత్ సో ఈమె కూడా మా అక్క వాళ్ళ ఫ్రెండ్ అండి. సో తను కూడా తినిపిస్తుంది స్వీట్. రమ్మని రమ్మని మీ అమ్మని పెట్టింది మళ్ళీ రమ్మని. అందరు అయిపోయారా? అది అమ్మమ్మ 102 సీనంకుల్ వాళ్ళ మమ్మీ నాన్న మామ వాళ్ళ ఫ్రెండ్ ఒకసారి ఉంటుంది. థ్యాంక్ యూ అండి చెప్తాను. ఇప్పుడు అందరు డబల్ డబల్ రెండు సార్లు పెట్టాలండి అక్క. అరే నీకు 2 సార్లు పెట్టా, ఆంటీకి కూడా పెట్టేసి పెద్ద లడ్డు తీసి నోట్ల. నేను చూడు ఇప్పుడు ఏం చేస్తా టమాటా. సో చూడండి ఫ్రెండ్స్, నేను స్వీట్ తినిపిస్తుంటే మా చిక్కి మొహము. పెట్టలేడు అయితే లడ్డూలు అందుకనే వేస్తానంట. రమ్మని రమ్మని. లడ్డు నిజంగానే వస్తాను. సో ఇక్కడ 2 సార్లు తినిపిస్తున్నా అని సతాయిస్తుంది తినడానికి. కొంచెమే 2 సార్లు ఇస్తా, కొంచెమే పెట్టినాగా రా కదా పెట్టినావు కదా. డాడీ నువ్వు పెట్టంగా తీసి పక్క కొడతాను. పిల్ల చెప్తా కొంచెం కొంచెం పెట్టినట్టు. ఇద్దరికి నోట్లో పెడుతున్నా, ఇద్దరు తినాలి ఇది. చెప్పింది. సో మా నాన్న స్వీట్ తినిపిస్తున్నారండి ఇద్దరికి కూడా. సో ఇద్దరు తినిపించుకోండి అనేసి అయితే చెప్తున్నాడు అనమాట ఇక్కడ. సరే నేను తినిపిస్తా తే తాత అంటే వినట్లేదు. నేను తినిపిస్తా ఫస్ట్ అనేసి అంటున్నాను. సో పెద్ద స్వీట్ తినిపిస్తున్నారు అనమాట లడ్డు. సో తినమని సతాయిస్తూ ఉన్నాడు వాళ్ళిద్దరికి కూడా. మొత్తం తిని పక్క పెట్టక మొత్తం తిను. ఇంకా మా నాన్నతో చూడు ఎట్లా చూస్తుంది కోపంతో. సో ఫ్రెండ్స్ స్వీట్ తినిపించడం అయిపోయింది. ఇంకా ఇప్పుడు ఇంకొక కార్యక్రమం స్టార్ట్ అవ్వబోతుంది. సో అందరు చూడండి. ఏం చేస్తావు అక్కరా? అరే వస్తేనా నువ్వు అక్కడ జరుగుతుంది. సో ఇక్కడ మా అక్క మా బావ ఆడపిల్లల అండ్ అన్నల కాళ్ళు అయితే మొక్కుతున్నారనమాట. సో అందరం కూడా ఇప్పుడు అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటాం. పెద్దవాళ్ళ కాళ్ళందరివి కూడా మొక్కుతాం అనమాట మేము. అక్షంతలు పట్టుకోలేదు ఇస్తే పుష్పమామ శ్రీరామ అట్లా నాలుగు మొక్కు అదే అదే అక్కడ అన్న
ముక్కాలి అలా పద్ధతి నాకు నేను కూడా ముక్కాలి. ముక్కమా అటు మొక్కలు మొక్కలు సో ఇక్కడ అన్నయ్య అవుతారు కాబట్టి వద్దు వద్దు అంటున్నారు. సో కానీ అట్లా ఉండదు, మొక్కాలి తప్పకుండా అని చెప్పి మేమైతే మొక్కుతున్నాం అనమాట. ఈ విధంగా పైన ఉందా తార? తార పైన ఉందంట. తార తార సో ఇక్కడ మా పిల్లలు ఇద్దరు వాళ్ళ పిన్ని, బాబాయ్ అండ్ అమ్మ, నాన్న, పెద్దనాన్న, పెద్దమ్మ అందరి దగ్గర, పెద్దవాళ్ళ దగ్గర బ్లెస్సింగ్స్ తీసుకుంటున్నారు ఈ విధంగా. సో మీరు కూడా విషెస్ అండ్ బ్లెస్సింగ్స్ కూడా ఇవ్వండి కామెంట్స్ రూపంలో. అత్త ఆగవా ఫ్రెండ్స్, మా మామయ్య వాళ్ళు అయితే లోపలికి అయితే వచ్చారు. సో మా మామయ్య వాళ్ళ బ్లెస్సింగ్స్ కూడా తీసుకుంటున్నాం అనమాట. సో ఇంకొక మామయ్య, ఇంకొక మేనత్త అయితే రాలేదు, ఇంతకుముందు చెప్పాను కదా. సో అయినా మా 4వ మామయ్య అండ్ మా 3వ మామయ్య ఇద్దరు కూడా నాన్న వాళ్ళ బావలు, మా 4వ మేనత్త ఇంతకుముందు చూపించాను కదా. సో ఇట్లా అందరు బ్లెస్సింగ్స్ అయితే తీసుకుంటారనమాట. ఇద్దరు అల్లుళ్ళు, ఇద్దరు బిడ్డలు, ఒక మామ. అందరు పనులలో ఉంటే మా పిల్లల గ్యాంగ్ చూడండి, ఒకరు దొరకాలి ఇట్లా ఆడుకోవడానికి. నిజంగానే ఉండేటట్టు చూస్తాడు. ఇదే మీద ఆనంద బాష్పాలు గ్రూప్ స్మైల్. ఇప్పుడు ఫోటో షూట్ అండి. సో ఇప్పుడు ఫోటో షూట్ అయితే జరుగుతుంది అనమాట. అట్లా తీసుకురా. సినిమాటిక్ ఇక్కడ చూడు. స్టాప్. సో ఎక్కువ సౌండ్స్ పెట్టకూడదండి యూట్యూబ్ రూల్స్ ప్రకారము, అందుకనే కట్ చేసా. సో ఇప్పుడు ఇక్కడ షుగర్ అయితే తినిపించుకుంటున్నాను అనమాట. అంటే నోరు తీపి చేసుకోవాలి కాబట్టి. సో ఇక్కడ వెనక అదే ప్రోగ్రామ్ జరుగుతుంది. ఇక్కడ ఫోటోషూట్ వెనక షుగర్ తినిపించుకునే ప్రోగ్రామ్ అయితే జరుగుతుంది అనమాట. సో చూడండి, మీరు కూడా ఎంజాయ్ చేస్తారు. ఛాన్స్ ఇట్లా ఎంజాయ్మెంట్ తీసి అలా పెడితే ఎంజాయ్ చేస్తారు. పొయ్యాలి పొయ్యాలి అక్క, పొయ్యాలి. వదలకు భావనక్క, వదలకు.
నిన్ను ఒక్క ఆమెను పట్టుకుంటారు ఇప్పుడు అందరు. అక్క వీడియో తీసుకోలేక లాస్ట్ కోసి అన్న నోట్లో పెట్టుకోవద్దు. ఫోన్ చేసి అయిపోయింది అక్క. ఇంకొకసారి తినిపించుకోరు, వీడియో సరిగా రాలే. సో అందరు కూడా నోరు తీపి వేసుకున్న తర్వాత ఈ విధంగా ఫోటోషూట్కి అయితే రెడీ అయిపోయినారు. మళ్ళీ సో ఇక్కడ పిల్లల గ్యాంగ్ అందరు అయితే ఫోటోషూట్ అయితే తీసుకుంటున్నారనమాట. సో పిల్లలందరూ కూడా కలిసిమెలిసి ఆడుకునే వాళ్ళందరూ కూడా చిన్నప్పుడు ఎంజాయ్గా ఉండే అండి. సో ఫోటో మా చాని వాళ్ళ భార్య వీడియో వైట్ కలర్ శారీ వేసుకున్న అమ్మాయి. సో తర్వాత మా సంపత్ అన్న కూడా ఏ విధంగా వచ్చిన తర్వాత ఫోటో షూట్ అయితే జరుగుతుందన్నమాట. ఆ పిల్లలు ఏదో చెప్తారంట, వినండి కొంచెము. छोटी छोटी फैमिली स्टोरी. రైట్, మళ్ళీ ఒకసారి సోన్ వచ్చింది కదా, లైక్ షేర్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ బేటా.
సో ఇక్కడ మా నాన్న అండ్ మా పెద్ద మమ్మీ, మా మమ్మీ రాలేదండి, ఎంగేజ్మెంట్కి వస్తాను కదా ఎట్లయినా అని చెప్పి ఇప్పుడైతే రాలేదన్నమాట. తాత స్మైల్ వేసలేడు, చిక్కి స్మైల్ వేసలేదు. సో ఫ్రెండ్స్, ఇంకా మేమైతే బయలుదేరిపోయినాం అనమాట. అక్కడ నుంచి మా అక్క వాళ్ళ ఇంటి నుంచి వాళ్ళందరికీ కూడా బాయ్ చెప్పేసి ఇంకా మేము వెళ్తున్నప్పుడు తెలిసింది ఇంత నైట్ అయిపోతుందని. సో అంత ఎంజాయ్ చేస్తూ ఉండే అనమాట, టైం కూడా తెలియకుండా ఉండే అనమాట. నెక్స్ట్ చూసారా ఎంత ట్రాఫిక్ ఉందో. సో మేము 7:30కి అట్లా బయలుదేరినాం అనుకుంటా. సో ఇంటికి వచ్చేవరకు 8:30 అట్లా అయిందనమాట. సో మా నాన్న వాళ్ళు వెనక నుండి మాకన్నా ముందు 5 minutes తర్వాత బయలుదేరారు ఆటో బుక్ చేసుకొని. కానీ సడన్గా నా కాల్ వచ్చేవరకు లిఫ్ట్ చేసేవరకు మా నాన్న వెనక నుండి సౌండ్ చేస్తూ ఉండే. సో వాళ్ళ ఆటోలో వస్తున్నా కూడా మమ్మల్ని అయితే రీచ్ అయినారనమాట, అంత ట్రాఫిక్ ఉండే. సో తర్వాత ఇంకా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ అయితే తప్పకుండా కొట్టేయండి ఫ్రెండ్స్. చూసారా ఆటోలో నుంచి మా మమ్మీ మా డాడీ. సో తర్వాత చెప్పండి, ఇంకా మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ అయితే తప్పకుండా కొట్టండి ఫ్రెండ్స్. స్టే ట్యూన్ ఆన్ మోర్ వీడియోస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి, బాయ్. అండ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.